హలో గైస్, వెల్కమ్ టు బ్రో ఇన్ ఇండియా. ఈరోజు ఛాలెంజ్ నెంబర్ 45. సో ఇది ఛాలెంజ్ కాదండి, ఒక హెల్పింగ్ నేచర్గా మనం ఒకరికి హెల్ప్ చేయబోతున్నాం. సో ఒకసారి కెమెరా ఇటు చెప్తాను. సో అక్కడ ఇద్దరు కపుల్స్ ఉన్నారు కదా, వైఫ్ అండ్ హస్బెండ్. మార్నింగ్ నుంచి వీళ్ళు చాలా కష్టపడుతున్నారు. అక్కడ 2 పుచ్చకాయలు ఉన్నాయి. ఒక్కొక్క కాయ అంటే ఒక్కొక్క పీస్ ఎంతకు అమ్ముతున్నారు ఏంటి అనేది వాళ్ళని కనుక్కొని నేను వాళ్ళకి కొంత అమౌంట్ ఇవ్వబోతున్నాను. ఆ అమౌంట్ ఎంత అని ఎగ్జాక్ట్గా మీరు కామెంట్ చేయాలి. అండ్ చూసే ప్రతి ఒక్కరికి వాళ్ళకి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, వెళ్దాం వాళ్ళ దగ్గరికి. సో అస్సలు లేట్ చేయకుండా ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇంక మీరు ఇవాళ క్లోజ్ చేసుకొని వెళ్ళిపోండి. ఎండలో చూశాను ఇందాక పోయేటప్పుడు. సో చాలామంది చూశాను, బట్ మీరు మార్నింగ్ నుంచి బాగా మీరు లేరు, అప్పుడు మీరే ఉన్నారు. ఓకేనా? తీసుకెళ్ళి నేను ఇక్కడ అనాథలకు ఎవరైనా ఉంటే వాళ్ళకి పనిచేస్తాను. ఎందుకు అంటే చూసేవాళ్ళు ఎగ్జాక్ట్గా చెప్పాలి, మనకి ఎంత ఇచ్చాను అనేది వాళ్ళు చెప్పాలి. అర్థమైందా? సో డబ్బులు. సో అదండి ఈరోజు ఛాలెంజ్లో ఏంటి అంటే, బాబాయ్కి మనం చేసే చిన్న సాయమే అతనికి ఏ విధంగా అయినా ఉపయోగపడచ్చు. అది నీ కష్టం ఏంటో చెప్పు ఒకసారి జనాలకి. ఎండ లేదు, వాన లేదయ్యా, ఈ రకంగా కష్టపడుతున్నాం మేము. అది పరిస్థితి. మాకు దాకా కూర్చొని ఇక్కడ అమ్ముకున్నా కూడా 300 రావయ్యా. ఎండల్లో అల్లాడిపోతున్నాము. ఇది మా పని. వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఎండలో. సో వీళ్ళకి మనం పుచ్చకాయలు ఇవ్వబోతున్నాము. హ్యాపీయా? బాబాయ్ పుచ్చకాయలు తీసుకొని వెళ్తున్నాడు. ఎంత ఇచ్చామనేది మీరు ఎగ్జాక్ట్ కామెంట్ చేయాలి. అండ్ మీకు తెలుసు కదా, మీరు ఏ సిటీ నుంచి కామెంట్ చేస్తున్నారు. బ్రో ఇన్ ఇండియా అనేది మాత్రం అస్సలు మర్చిపోకండి. కీప్ వాచింగ్ బ్రో ఇన్ ఇండియా. బాయ్ బాయ్.